ఒకవైపు ఎండ చంపేస్తుంది, మరోవైపు కడుపు లోపల ఎలకలు కబడ్డీ ఆడేస్తున్నాయి. మధ్యలో ఎక్కడైనా భోజనం చేద్దాం అలా రోడ్డు మీద వెళ్తూ ఉండగా 5 రూపీస్ ఫుడ్ అయితే కనిపించింది. మొక్కలు లేకుండా 5 రూపీస్ ఫుడ్ అయితే తినేస్తున్నాను భయ్య. మనలాంటి కార్మికుల కోసమే ఈ 5 రూపీస్ ఫుడ్ అనేది అరేంజ్ చేశారు. మనలో చాలా మంది ముఖమాటంకో సిగ్గుకో ఇక్కడ ఉండే ఫుడ్ అనేది తినరు. బట్ ఆకలితో ఉండే కంటే ఇక్కడ ఫుడ్ తినడం అనేది చాలా బెటర్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా కరెక్ట్ టైం ఫుడ్ తినడం మాత్రం మర్చిపోకండి. భోజనం చేసిన తర్వాత 30 మినిట్స్ మాత్రమే బ్రేక్ తీసుకున్నా. అప్పటి నుంచి ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తుంది. నేను కూడా వచ్చిన ఆర్డర్ వచ్చినట్టయితే ఫినిష్ చేశాను. నైట్ లో పరాటాకి 75 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఒక ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన డైరెక్ట్ పికప్ లొకేషన్ కి వచ్చి ఫుడ్ అనేది పిక్ చేసుకున్నా. ఈ ఫుడ్ ని డెలివరీ చేద్దాం. ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా వర్క్ చేశాను. ఒకవైపు మెల్లగా బాడీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. నావిగేషన్ ఫాలో అవుతూ కష్టం పెట్టిన డెలివరీ పాయింట్ కి వచ్చి నా దగ్గర ఉండే ఫుడ్ అనేది సక్సెస్ఫుల్ గా డెలివరీ చేసేసి ట్రిప్ అనేది ఎండ్ చేసా. ఇప్పుడే లాస్ట్ ఆర్డర్ అయితే ఫినిష్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ 8:56 అవుతుంది. ఇప్పటి వరకు నేను ఎన్ని ఆర్డర్ కంప్లీట్ చేశాను, ఎంత ఎర్నింగ్ చేశాను అనేది మీకు చెప్తాను. దానికంటే ముందు ఈ రోజు నేను ఎన్ని రకాల ప్రాబ్లమ్ ఫేస్ చేశాను ఇవైతే మీకు చెప్పాల్సిందే. మధ్యాహ్నం అంతా కూడా ఎండ విపరీతంగా కొట్టింది. నా బీపు విమానం మోత మోగింది. సరేలే ఎండ కాస్త ఎక్కువగానే ఉంది, డబ్బులు బాగానే వస్తున్నాయి కదా అని చెప్పి డే మొత్తం వర్క్ చేశాను. అలా ఎండ కాస్త స్లో డౌన్ అయ్యింది. సాయంత్రం వేళలో హెవీ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్లో బండి కదలట్లేదు. ఈ ట్రాఫిక్లో జొమాటోలో వర్క్ చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. అప్పుడు అనిపించింది డే టైం అయినా సరే రాత్రిపూట వర్క్ చేయాలన్నా సరే చుక్కలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయని. ఈ రోజు నాకు వడదెబ్బ కొట్టలాగే ఉంది. ఎందుకంటే ప్రతిరోజు 30 నుంచి 35 డిగ్రీస్లో ఎండ అయితే ఉంది. బట్ ఈ రోజు 40 డిగ్రీస్కి అయితే టచ్ అయింది. ఈ ఎండలో ఒక రోజంతా వర్క్ ఎలా చేశానో నాకే అర్థం కావట్లేదు. అయినా ఈ రోజైతే నేను ఎంత ఎర్నింగ్ చేశానో అదే మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు నేను టోటల్గా 25 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను. నేనే నమ్మలేకపోతున్నాను. ఈ రోజంతా 25 ఆర్డర్ ఎలా కొట్టేశాను అనేసి. బ్యాచ్ ఆర్డర్లు అయితే వచ్చాయి, అందుకోసమే 25 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేశాను. టోటల్గా 11 hours 56 minutes అయితే లాగిన్లో ఉన్నాను. అరౌండ్ 12 hours అయితే లాగిన్లో ఉన్నాను. ఈ 12 hours లాగిన్లో ఉంటే నాకు 1960 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. మీకు చూపిస్తున్నాను చూడండి. నేను ఈ 1900 రూపాయలు ఎర్నింగ్ చేశానని నా చెమటే చెప్తుంది భయ్య. మీరు చాలా మంది అనుకుంటారు డెలివరీ పార్ట్నర్స్ అందరూ కూడా కుప్పలుగా డబ్బులు సంపాదించేస్తున్నారనేసి. అది నిజం కాదు. ఒక రోజు మొత్తంలో 12-13 గంటలు పనిచేస్తేనే ఆ డబ్బులు అయితే వస్తాయి. డెలివరీ పార్ట్నర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే కరెక్ట్ టైంకి ఫుడ్ కూడా తినలేరు. ఆర్డర్స్ కొట్టి నీరసం అయిపోతారు. సో మీలో చాలా మంది ప్రతిరోజు 2000 రూపాయలు ఎర్నింగ్ చేసేద్దాం అనుకుంటారు. అలా చేయలేరు. యావరేజ్గా ఒక రోజుకి 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు మాత్రమే ఎర్నింగ్ చేయగలరు. 1 లేదా 2 రోజులు మాత్రమే 2000 రూపాయలు ఎర్నింగ్ చేయగలం. ప్రతిరోజు చేస్తే ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. వీడియో టాపిక్లో మొత్తం కవర్ చేశాను. ఇంకా ఇక్కడ వీడియో ల్యాగ్ చేయను. టోటల్గా నా ఎర్నింగ్ చూశారు, నా స్ట్రగుల్ చూశారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే చూసి వెళ్ళిపోకుండా వీడియోకి లైక్ చేయండి. ఈ టాపిక్ మీద మీరు ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరో వీడియోతో కలుద్దాం.